కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వచ్చే క్యాబినెట్లోనే చర్చించాలి అని నిర్ణయం తీసుకుంది. నిజానికి 6 గ్యారంటీల అమలుకు రేవంత్ సర్కార్ చాలా వేగంగా ముందుకు వెళ్తోంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది రేవంత్ సర్కారు. అర్హులను గుర్తించడానికి ఇంటింటి సర్వేను కూడా చేపట్టబోతున్నారు. అయితే 6 గ్యారంటీల అమలుకు కానీ లేదంటే ప్రభుత్వ పథకం ఏదైనా వర్తించాలి అంటే, ఎవరికైనా ప్రభుత్వ పథకం లభించాలి అంటే రేషన్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ పథకం ఏది లభించాలన్నా రేషన్ కార్డుతోనే ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు లేని వాళ్ళంతా తమకు సంక్షేమ పథకం అందదేమోనని వాళ్ళంతా ఆందోళనకు గురయ్యారు. అయితే రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. సుమారు ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అలాగే కుటుంబ సభ్యులలో కొత్త వారి పేర్లను కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ కూడా రేవంత్ సర్కార్ వేగంగా చర్యలు చేపడుతుంది, వేగంగా కసరత్తు చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డుతోనే ముడిపడి ఉన్న నేపథ్యంలో మన ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల్లో పెద్ద ఎత్తున 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రేషన్ కార్డుల కోసం ఒక సెపరేట్ ఫామ్ ఏది కూడా లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది జిరాక్స్ సెంటర్లు ఇచ్చినటువంటి ఫామ్లో కానీ లేదంటే అధికారులు చెప్పినట్టుగా తెల్ల కాగితం పైన కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. సో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడానికి కూడా పూర్తి స్థాయిలో వారి వివరాలను పరిశీలించిన తర్వాతే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఎందుకంటే రేషన్ కార్డులకు సంక్షేమ పథకాలకు లింక్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున అనర్హులు కూడా సంక్షేమ పథకాలకు అప్లై చేసుకున్నారు అని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అర్హులను గుర్తించడానికి రేషన్ కార్డు ఖచ్చితంగా చేశారు. సో చాలామందికి అర్హులైన చాలామందికి పేదలకు రేషన్ కార్డులు లేని నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి అని రేవంత్ సర్కార్ భావించింది. ఇందుకోసం వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. కొత్త రేషన్ కార్డులకు ఏ విధంగా దరఖాస్తులను స్వీకరించాలని ఇప్పటికే చెప్పారు. కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రాల దగ్గరకు వెళ్ళి కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి అని. అయితే మీ సేవా కేంద్రాల దగ్గర దరఖాస్తు చేసుకోవాలా లేదంటే ప్రజాపాలన కోసం రూపొందించిన యాప్లో దరఖాస్తు చేసుకోవాలా, దీనికి ఫామ్ ఏ విధంగా ఉండాలి అనే వివరాలపై ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. కొత్త రేషన్ కార్డుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిన నేపథ్యంలో వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించబోతున్నారు. ఈ మేరకు కేబినెట్ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ఎజెండాలో రేషన్ కార్డుల అంశాన్ని కూడా చేర్చారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డుని ప్రామాణికంగా చూస్తున్నారు. లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి. సుమారు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేని సందర్భంలో ప్రభుత్వ పథకం ఏది అందాలన్నా రేషన్ కార్డే ప్రామాణికం నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. లక్షల మంది మొన్న కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్నవాళ్ళు తమ పిల్లలు కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చడానికి ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డుకు మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యులను చేర్చే విషయంపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో ఇప్పటికే చెప్పారు, మొన్న ఎవరైతే తెల్ల కాగితం పైన అప్లై చేసుకున్నారో, ప్రజాపాలన కేంద్రాలు అప్లై చేసుకున్నారో వాళ్ళంతా రేషన్ కార్డుల కోసం మరోసారి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఏ వివరాలను ఆధారంగా చేసుకొని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలి అనే విషయాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరూ కూడా తెల్ల రేషన్ కార్డుల కోసం రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు. సో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆ నేపథ్యంలో రేషన్ కార్డులు ఉన్నవారు అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. కాబట్టి ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, దానికి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అనే విషయంపై కూడా ఇప్పుడు కేబినెట్లో చర్చించబోతున్నారు. అయితే మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసేటప్పుడు ఫామ్ ఏ విధంగా ఉండాలి అనే విషయంపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తానికి కేబినెట్ నిర్ణయం తీసుకుని ఎప్పుడు కొత్త రేషన్ కార్డుల అప్లైకి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది, ఎప్పుడు ఆదేశాలు జారీ చేస్తుంది, ఎప్పటి నుంచి మళ్ళీ దరఖాస్తులు ఇవ్వాలి అని అందరూ ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చాం కాబట్టి కొత్త రేషన్ కార్డులకు ఆ దరఖాస్తు సరిపోతుందని అందరూ భావించారు. అయితే అది 6 గ్యారంటీల అమలుకు సంబంధించి మాత్రమే ప్రజాపాలన
కేంద్రాల్లో తీసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తారు. కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కేంద్రాలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేదు. ఖచ్చితంగా మరోసారి మీ సేవా కేంద్రాలు అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన మార్గదర్శకాలను వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించబోతుంది. చూద్దాం కేబినెట్ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారు.